వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మనం ఈరోజు అనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టున్నాం. ఆ టైటిల్ ఏంటంటే మోహిత్ రెడ్డిని లోకేష్ టార్గెట్ చేశారా అనేసి. చెవిరెడ్డి ఏకైక వారసుడు మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ రోజున మోహిత్ రెడ్డికి కూడా లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆయనకి సంబంధం ఉంది, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి ఈరోజు ఏపీ సిఐడి పోలీసులు ఆయనకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఆయన్ని ఏదైతే విచారణ కూడా రమ్మంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు ఈ కేసులో. నిజానికి మనం చూస్తే ఇప్పటిదాకా ఈ లిక్కర్ స్కామ్లో జరిగిన అరెస్టులు పరంపర మనం ఒకసారి చూసినట్లయితే ఎవరు కూడా నాన్ పొలిటికలే ఉన్నారు. ఇప్పటిదాకా మనం చూస్తే సజ్జల శ్రీధర్ కానీ, రాజకేసీ రెడ్డి కానీ, వీళ్ళంతా ఈ రోజున నాన్ పొలిటికలే. జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళంతా. ఫస్ట్ పొలిటికల్ అరెస్ట్ జరిగింది అంటే అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదే. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాతే నెక్స్ట్ అసలు ఆయన బయటకు వచ్చే అవకాశం ఎప్పట్లో ఉంది. దెన్ ఆయన ఈరోజు అరెస్ట్ అయ్యారు కాబట్టి కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ. ఎందుకంటే ఈ రోజున మనం చెప్పుకుందాం, ఆయనకు 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒకటి మొన్న ఒంగోలు నుంచి ఆయన ఎంపీగా పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఈరోజు ఎంపీగా ఉన్న వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. మరోవైపు చూసినట్లయితే ఈరోజు ఆయన తన సొంత కాన్స్టిట్యున్సీని చంద్రగిరిని కూడా రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. పేరుగా ఆయన కొడుకు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ బట్ ఆయన రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీని. సో ఈ 2 కాన్స్టిట్యున్సీస్ పూర్తిగా డైలమాలో పడ్డట్టే అని అందరూ కూడా లెక్కలు కడుతూ ఉన్నారు. అంతో కొంచెం చంద్రగిరి కాన్స్టిట్యున్సీ మీద మోహిత్ రెడ్డి అయినా ఫోకస్ పెడతారేమోనని వైఎస్ఆర్సీపీ కూడా భావించింది. బట్ ఇలాంటి సమయంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కూడా ఈ రోజున సిఐడి అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన విచారణ కూడా పిలుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మోహిత్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమన్న చర్చ జరుగుతోంది. అయితే ఆ స్థాయిలో అంత సీరియస్గా అటు మోహిత్ రెడ్డి మీద కానీ ఇటు చెవిరెడ్డి మీద కానీ లోకేష్ అంటే ఎందుకు ఫోకస్ పెట్టింది అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చనీయాంశం అవుతా ఉంది. ఇక్కడ అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు దీనికి. ఎందుకంటే పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి అడ్డంగా దొరికిపోయి ఆధారాలతో సహా ఈ రోజున వాళ్ళు పోలీసులకు దొరకడం అనేది ఒక అంశం అయితే, ఇంకోటి ఇక్కడ గతంలో 5 ఏళ్ల పాటు జరిగిన అనేక అరాచకాలు కూడా ఈ అరెస్టులకు కానీ ఈ వీటికి కానీ ఒక కారణం అని మనం అనుకోవచ్చు. అయితే ఫస్ట్ ఫ్రీ ఫేజ్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొన్నటి ఎన్నికల సమయం కంటే ముందు గతంలో మనకి తెలుసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్కు ఒక అనుంగు ఫాలోయర్గా ఆయనకి ఒక పేరుంది. అప్పట్లోనే ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు, తుడా చైర్మన్గా కూడా వ్యవహరించారు. ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేకపోయినప్పటికీ బట్ కాంగ్రెస్లో వైఎస్కి అన్నీ తానే అయ్యారు కూడా చాలా సందర్భాల్లో. ఆయన వైఎస్ మరణానంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ పార్టీలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఫస్ట్ టైం చెవిరెడ్డికి టికెట్ ఇచ్చారు, చంద్రగిరి టికెట్. బట్ ఆ ఎన్నికల్లో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన ఎమ్మెల్యేగా గెలిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక గెలిచిన తర్వాత ఆ రోజు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అనేక ఇష్యూస్లో ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. తన ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తనకు ఒక క్వార్టర్ కేటాయిస్తే అందులో ఆయన తన సొంత డబ్బులతో దాన్ని రెనోవేట్ చేయించడం కూడా అప్పట్లో విమర్శలు పాలైంది. ఇక అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట జగన్మోహన్ రెడ్డి కోసం వాయిస్ వినిపించే క్రమంలో పాపం అనేక సార్లు అధికార పార్టీకి కూడా చెవిరెడ్డి టార్గెట్ అవుతూ వచ్చారు. ఇక వేరే 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో మరోసారి చంద్రగిరి నుంచి పోటీ చేశారు. దెన్ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వేవ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆ రోజున చెవిరెడ్డి గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత చాలామంది అనుకుంది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డితో ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్ అవుతారని కూడా అందరూ లెక్కలు కట్టారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అటు భూమనాని ఇటు చెవిరెడ్డిని పక్కన పెట్టి అదే జిల్లా నుంచి ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. తిరుమలకి వెళ్ళి పట్టు వస్త్రాలు కూడా శ్రీవారికి ఇవ్వని భారతిరెడ్డి అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి ముందు తిరుమల సెట్ వేసి అక్కడ శ్రీవారిని అదేవిధంగా అమ్మవారిని ఇద్దరిని కూర్చోబెట్టి ఒక గుడి సెట్ వేస్తే తిరుమల గుడి సెట్ అక్కడికి వెళ్ళి ఆమె అక్కడ ఆ కార్యక్రమాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితిని మనం చూసాం. అంటే ఆ స్థాయిలో అటు భారతి కానీ ఇటు జగన్ కానీ చెవిరెడ్డిని దగ్గర చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. సో చెవిరెడ్డి కూడా అంతే లాయల్గా ఉండేవాళ్ళు. ఎంత లాయల్గా ఉండేవాళ్ళు అంటే పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక అనుంగు ఫాలోయర్గా మారిపోయారు చెవిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో చెవిరెడ్డి తనకంటూ ఒక సర్వే సంస్థలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణలో జరిగిన అనేక ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరపు నుంచి ఆ వెహికల్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఏదైతే సర్వేలు చేసి పెట్టడం కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ చేస్తూ వచ్చారు ఆయన. ఈవెన్ 2023లో జరిగిన తెలంగాణ ఏదైతే ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో ముందు రోజు రేపు ఉదయం పోలింగ్ అనగా ముందు రోజు నాగార్జున సాగర్ దగ్గర ఒక హడావిడి జరిగింది. తెలంగాణ పోలీసులు వర్సెస్ ఏపీ పోలీసులు అన్న విధంగా ఈ టోటల్ ఎపిసోడ్కి కూడా చెవిరెడ్డే కారణం అన్న చర్చ అప్పట్లో చాలా సీరియస్గా జరిగింది. అంటే అంత క్లోజ్ మానిటరింగ్ ఉండేది చెవిరెడ్డికి జగన్కు అండ్ కేసీఆర్కు మధ్య సంబంధాలని తెర మీదకి తీసుకురావడంలో. ఇక అయితే ఆయన మాత్రం టీటీడీ బోర్డు చైర్మన్ పదవి లేదు కానీ బట్ తోడా చైర్మన్గా చేశారు. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా పనిచేస్తూ వచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో తన కొడుకు టికెట్ ఇవ్వాలనే ప్రపోజల్ పెట్టినప్పటికీ స్టార్టింగ్లో జగన్ ఒప్పుకోలేదు. అయితే తర్వాత రోజుల్లో
ఒంగోలులో తిరుమల తర్వాత పక్కన నెల్లూరు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే ఏదైతే ఎంపీగా ఉన్న మాగొండ శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయితే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆయన ఫ్యామిలీని పరామర్శించకపోవడం మాత్రం మాగొండలో ఒక అసహనాన్ని అయితే నింపింది. అటు సుబ్బారెడ్డితో ఉన్న ఇష్యూస్ కేంద్రంగా అటు బాలినేని కూడా మాగొండ వైపే మొగ్గు చూపుతూ వచ్చేవాళ్ళు. అసలు పార్టీలోకి ఆయన తీసుకొచ్చింది బాలినేని శ్రీనివాసరెడ్డి. సో ఈ క్రమంలోనే మాగొండ పార్టీ నుంచి ఎగ్జిట్ కావాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తను ఎలాగూ ప్రయారిటీ ఇవ్వట్లేదనే క్రమంలో అప్పుడు ఎగ్జిట్ కావాలనుకున్న సమయంలో బాలినేని లాస్ట్ మీట్ వరకు ప్రయత్నం చేశారు పాపం ఆపేందుకు. కానీ ఎక్కడ ఆయన ఒప్పుకోలేదు జగన్. ఈ క్రమంలోనే తన కొడుకుతో సహా మాగుంట టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆఖరి నిమిషంలో చంద్రగిరిలో ఉన్న చెవిరెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పెట్టే ప్రయత్నం చేశారు. ఒంగోలులో ఎంపీగా నిలబడితే బాలినేని లాంటి వాళ్ళు వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి వినిపించుకోలేదు ఆ రోజున. సో అక్కడ తన లేడు కాబట్టి తన కొడుకు మోహిత్ రెడ్డిని తీసుకెళ్లి చంద్రగిరిలో ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ఇద్దరు ఓడిపోయారు. అటు ఎంపీగా తండ్రి ఓడిపోతే ఇటు ఎమ్మెల్యేగా కొడుకు కూడా ఓడిపోవడం జరిగింది. ఇక ఓడిపోయిన తర్వాత కూడా ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. సజ్జల లాంటి వాళ్ళు అసలు ఆయన జగన్ కోటరీలో కీలక సభ్యుడిగా ఉంటే మేము ఒప్పుకోంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళంతా గొడవ పెడుతూ ఉన్నారు. సో ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ రోజున జైలుకి వెళ్ళి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెవిరెడ్డే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానే అయ్యాడు. ఇక అన్నీ సజ్జల ప్లేస్లో చెవిరెడ్డి అని కూడా పార్టీలో డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి. ఆ స్థాయిలో చెవిరెడ్డి మీద హోప్స్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చెవిరెడ్డిని టార్గెట్ చేయడం అంటే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి 50% చెక్ పెడతామే అనుకోవాలి. స్ట్రాటజీస్ విషయంలో కావచ్చు, డబ్బులు పంపకాల విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు. ఇక అదేవిధంగా ఇక్కడ చెవిరెడ్డి కూడా అడ్డంగా దొరికిపోయారు. ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసిన క్రమంలో ఆల్మోస్ట్ అక్కడ చాలా భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. సో అదంతా చెవిరెడ్డిదే అంటూ కూడా అక్కడ దొరికిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్రద్యుమ్న కన్స్ట్రక్షన్స్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు పూర్తి స్థాయిలో. సో మొత్తానికి చూసినట్లయితే ఈ ఇష్యూలో మోహిత్ రెడ్డి కూడా ఆ మనీని తీసుకెళ్లి మొత్తం కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఓటర్లకు పంచారు అన్న అభియోగాలు ఉన్నాయి ఆయన మీద. ఆధారాలతో సహా ఈరోజు పోలీసులు ఆయన్ని కూడా విచారణకు పిలిపించారు. రేపో మాపో మోహిత్ రెడ్డి అరెస్ట్ అన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ పొలిటికల్ వెండట్టా ఉందనేది వైసీపీ చేస్తున్న ప్రచారం. ఎందుకంటే పులివర్తి నానికి వర్సెస్ చెవిరెడ్డికి మధ్య ఏ స్థాయిలో ఫైట్ జరిగింది, ఆయన మీద ఎలా భౌతిక దాడులు జరిగాయి నాని మీద అనేది మనకు తెలుసు. సో అక్కడ పులివర్తి నాని మోహిత్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఒంగోలు అటు బాలినేని లాంటి వాళ్ళు కూడా జనసేన మీద కూడా ప్రెజర్ బిల్డ్ చేస్తూ ఉన్నారు చెవిరెడ్డి విషయంలో అన్న చర్చ అయితే ఉంది. అందుకే కూటమి సర్కార్ కూడా ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ సర్కిల్స్లో ఉండి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రభుత్వాన్ని మార్చిన వ్యక్తుల మీద కూడా కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ అరెస్టులనే అనుకోవచ్చు. సీరియస్గా ఆధారాలు సహా వాళ్ళని పూర్తి స్థాయిలో బుక్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు ఒకేసారి ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయినారు. ఈరోజు కొడుకు కూడా అరెస్ట్ అయిన పక్షంలో నెక్స్ట్ టార్గెట్ ఏమి ఉండబోతోంది? మరి చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్టే అవుతుంది. తండ్రి కొడుకులు ఇద్దరూ లేరు కాబట్టి అటు ఒంగోలు పరిస్థితి ఏంటి అనేది కూడా ఇంకో కీలకాంశం అయితే కాబోతుంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది అన్నది కూడా ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.